వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మ సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ అతని నాయకులు కానీ లేకపోతే అతని ప్రభుత్వం ఉన్నంతసేపు ఎన్ని కుంభకోణాలు జరిగినాయి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇసుక మాఫియా గురించి. ఇసుక మాఫియా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా ఎన్ని వేల కోట్ల అక్రమాలు అవినీతి జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇసుకని ఉచితంగా ఇవ్వడం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన విధానాలని ఇప్పుడు వాటిని సవరిస్తూ కూడా ఈయన ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేది మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ వార్త అయితే సమాచారం అయితే మనకు వచ్చింది. దీని గురించి అసలు ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇది శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది కవితకు అనర్హం అని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కుంభకోణాలకి ఏది కూడా తప్పించుకోలేకపోయింది. ఆఖరికి ఇసుకను కూడా భుజించాడు ఆయన. ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని క్విడ్ ప్రోకో ద్వారా అంతకుముందు తండ్రి ముఖ్యమంత్రిగా సంపాదించింది తృప్తి పడలేదు. ఒక తండ్రి వెనక బిడ్డగానే ఇన్ని కోట్లు సంపాదించాయంటే నేనే ముఖ్యమంత్రిగా వస్తే ఎన్ని కుంభకోణాలు చేయొచ్చు అనేది అప్పటికే ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అందువల్ల ఎంతోమంది పేద ప్రజల జీవితాలని, రోజువారీ చేతి వృత్తులను ప్రభావితం చేసే ఇసుకను కూడా రేట్ని కొండెక్కించి వాళ్ళ నోటి దగ్గర కూడు కొట్టి ఆ డబ్బంతా ఆయన దోసుకు తిన్నాడు. కార్పొరేట్ సంస్థలకి మన ఊళ్ళల్లో ఉండే ప్రకృతి ఇచ్చిన ఇసుక్కి సంబంధం ఏంటి? కొండ మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు వెంకటేశ అని ఎవరో సినిమా కవి అన్నట్టు ఇసుకలో కూడా ఈయన పరకాయ ప్రవేశం చేసి దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా వాళ్ళ ఊళ్ళల్లో నది ఒడ్డున, వాగులు ఒడ్డున, చిన్న చిన్న చెరువుల ఒడ్డున దొరికే ఇసుకను కూడా కొండెక్కిచ్చేశాడు. ప్రజలకు అందుబాటు లేకుండా నిర్మాణ రంగం కుదేలైపోయింది. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే నిర్మాణ రంగం కార్మికులు అనేక ఇప్పుడు సినిమా పరిశ్రమలో 24 ఇది అంటారు కదా ట్రేడ్స్, అలాగే ఇందులో నిర్మాణ రంగంలో కూడా ఇంచుమించుగా అన్ని రంగాలాళ్ళు, అన్ని వృత్తులాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇవాళ నిరుద్యోగం బాట పట్టి వేరే చాట్లకి వెళ్ళి బతుకుతున్నారు. దీన్ని అంతకుముందు తెలుగుదేశం ఉచితంగా ఇస్తే పరిపాలనలో 2014 నుంచి 19 వరకు అందులో 10,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దోషేశాడని జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. దాన్ని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి వాళ్ళ ద్వారా వసూలు చేసుకున్న అప్పుడు కిరాయి, లోడింగ్ ఛార్జీలే పడేవి ఎవరి మీదైనా ఇసుక కొనుక్కునే వాళ్ళకి. ఎందుకంటే మాది కూడా కృష్ణా జిల్లా కాబట్టి నాకు 2 ఊళ్ళు కూడా, మాదేమో ఒకటి కృష్ణా నది పక్కన ఉంది ఒక ఊరు, ఇంకొక సాట ఏమో మునేరు పక్కన ఉంది. 2 సాట్ల ఇసుక రీచ్లు ఉన్నాయి. అంటే అసలు ఇసుక అనేది ఏ రోజు కూడా ఇది ఇంత స్కేర్ కమ్యూనిటీ అని మేము అనుకోలే. అందరి వస్తువు అయిపోద్దని. ఇవాళ అందరి వస్తువు అయిపోయింది. కానీ అట్లా అని మామూలు ప్రజలకి ఏమన్నా మేలు జరిగిందా అంటే అసలు వాళ్ళు ఇసుక కొనే ఉద్దేశం లేక ఇక కొనలేము మనమని నిర్మాణాలు ఆపేసుకున్నారు. చేతి వృత్తులు కూడా ఇక ఆంధ్రప్రదేశ్లో ఉంటే బతకలేము. అంతకుముందు కనీసం 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో అన్నా చేసేవాళ్ళు, పని దొరికినా దొరకపోయినా అడ్డా మీద. 5 రూపాయలు పెద్ద కష్టం కాదు. ఇవాళ అన్న క్యాంటీన్లు కూడా మూసేస్తే బతకలేక వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇవాళ ఇసుకను ఉచితంగా ఇస్తామని వీళ్ళు చెప్పారు. కావాల్సిందల్లా మీరు కట్టాల్సింది లోడ్ చేసినందుకు లేబర్ ఖర్చులు, తర్వాత సేనరైజ్ అని ఎప్పటి నుంచో ఉంది. బ్రిటిష్ టైం నుంచి కూడా సేనరైజ్ అంటే ఏంటంటే ఖనిజ పన్ను అనమాట. అది ఇసుక మీద ఇంతని క్యూబిక్ మీటర్కి ఉంటుంది. అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అది టైం టు టైం. అది ఖనిజ లవణాల ఈ శాఖకి సంబంధించిన చట్టం ప్రకారం ఈ సేనరైజ్, గతంలో ఈ సేనరైజ్ ఛార్జెస్లో కొంత భాగం పంచాయతీలకు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో కూడా. ఎందుకంటే స్థానిక సంస్థలు కూడా వాళ్ళ అభివృద్ధి పనులు చేసుకోవడానికి ఇందులో షేర్ ఇచ్చేవాళ్ళు. స్టేట్ గవర్నమెంట్ సపోజ్ ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఇన్ని ట్రక్కులు వెళ్ళినాయి అనుకోండి, ఎన్ని క్యూబిక్ మీటర్లు అయిందో చూసి వాళ్ళ దగ్గర వే బిల్లుల ద్వారా గవర్నమెంట్ సేనరైజ్ వసూలు చేసి మళ్ళీ వీళ్ళకి స్థానిక సంస్థలకు పే చేసేది. అట్లాంటి సిస్టమ్ ఎప్పటి నుంచో నడిచింది. దాని వలన స్థానిక సంస్థలకు కూడా కొంత ఆదాయం వచ్చేది. ఫిర్యాదులు ఏం లేవు. సపోజ్ ఒకసారి ఊళ్ళలోంచి లారీలు, ట్రాక్టర్లు వెళ్ళినప్పుడు రోడ్లు డ్యామేజ్ అయినా ఆ మేరకి రిపేర్లు చేసుకోవడానికి ఇంకా అదనంగా కూడా వీళ్ళకి ఆదాయం చేకూరేది. ఇప్పుడు ఈ ఇసుక విధానాన్ని ఒక ట్రక్కు గతంలో ఒక 1,500-2,000 రూపాయల లోపు అయ్యాయి సేనరైజ్ కానీ, ట్రాక్టర్ ఇది కూలీ అంటే మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ, ఫిల్లింగ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ కలిపి ఇవాళ అది 5,000-6,000కి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇక టిప్పర్ల సంగతి అంటే 30,000, 40,000, 50,000 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వెంటనే ఇవాళ నుంచి ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చేసి ఏం చేశారంటే 2019లో ఒక ఇసుక విధానాన్ని తీసుకొచ్చాడు. ఇంకా జనం గోల్డ్ ఓడగొట్టడం కోసం 21లో విధానం తీసుకొచ్చాడు.
ఇసుక విధానం తీసుకొచ్చినప్పుడు సరళీకృతం అయ్యి ప్రజల మీద ఆర్థిక భారం తగ్గాల్సిన పోయి ఇంకా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కువ ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రెండు విధానాలని రద్దు చేసేసి 2024 లేటెస్ట్గా ఇంకొక విధానం తీసుకురావడానికి కసరత్తు మొదలుపెట్టారు. సరే, ఈ కసరత్తు చేయటం కూడా కొంచెం ఆలోచించి చేయాలన్నీ. అందుకని ఏం చేశారంటే ఇప్పుడు ఎక్కడికక్కడ రెడీగా ఉన్న స్టాక్ యార్డుల్లో నుంచి, ఇప్పుడు అయ్యవారు వచ్చేరాక అమావాస్య ఆగదనే ఏదో సామెత ఉంటుంది కదా, ఇప్పుడు ఈ పాలసీ ఇచ్చేలాగా కూడా ఏదైతే అంతకుముందు ఇసుకని కలెక్ట్ చేసి పెట్టినవి ఉన్నాయో, లేకపోతే పూడికి ద్వారా ఏర్పడిన సహజమైన దిబ్బలు ఉన్నాయో వాటిని ఒక విఏఓలు, విఆర్ఓలు, గ్రామ సచివాలయాలు వీళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి జిల్లా కలెక్టర్లను పెట్టి పారదర్శకంగా, ఇప్పుడు కూడా ఎవడ పడితే ఆడు ఎత్తుకుపోవటానికి కాదు, ఆధార్ కార్డు ఇవ్వాలి, తర్వాత వాళ్ళు దేనికి అవసరానికి తీసుకుంటున్నారో చెప్పాలి, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా కొన్ని ఇవ్వాలి. తర్వాత ఈజీగా ఎంత లోడ్ చేశారు, ఎంత నిల్వ ఉంది, ఎవరు ఎంత తీసుకువెళ్తున్నారు. రెండోది ఏంటంటే ప్రతిరోజు మీరు అన్నట్టు ఎంత లిఫ్ట్ చేశారు, ఎవరెవరికి వెళ్ళినవి అవన్నీ కూడా లిస్టు ప్యారల్, అంటే దీన్ని బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా చాలా పగడ్బందీగా చేస్తున్నారు. ఇంకా కొంచెం జీపీఎస్ సిస్టమ్ కూడా ఇంకా ఈ వెహికల్స్కి పెడతారంట. ఏవి పడితే ప్రైవేట్గా ఎవరి వెహికల్స్ పడితే వాళ్ళు వస్తే లోడ్ చేయరు. ఏదైతే ఇసుక రీచ్ల కోసం డెడికేటెడ్గా పెట్టుకుని కిరాయిలు తోలుకుంటారో ఆ ట్రాక్టర్లకి, ఆ లారీలకి, టిప్పర్లకి జీపీఎస్ సిస్టమ్ పెడతారు. దాని మూలాన ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన ఇసుక ఎక్కడికి జారుతుంది అనేది కూడా మానిటర్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ మీద, గనుల శాఖ అధికారుల మీద, రెవెన్యూ వాళ్ళ మీద, పోలీసు మీద, తర్వాత సచివాలయాల ఉద్యోగుల మీద ఇంతమంది సూపర్వైజ్ చేస్తారు. వీళ్ళందరినీ కూడా ఈ కమిటీల్లో సభ్యులుగా పెట్టారు ఇప్పుడు కూడా. అట్లా అనమాట. ఇవి ఫస్ట్ అది కూడా మాన్యువల్ గా కాకుండా వెబ్సైట్ లో ఇవన్నీ పొందుపరిచేలా పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా క్యాష్ పుచ్చుకోరు, ప్రతిదీ కూడా పారదర్శకంగా వెబ్సైట్ల ద్వారా పే చేయాల్సిందే, గవర్నమెంట్ ట్రెజరీకి పే చేయాల్సిందే. అంతకుమించి ఎవరు ఎక్కడ చేతులు మారే అవకాశం లేదు ఇక్కడ అనధికారికంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద లిక్కర్ వ్యవస్థ 60,000 కోట్ల రూపాయలు ప్రతి నెల బిజినెస్ చేసే లిక్కర్ బిజినెస్నే వాళ్ళు ఆన్లైన్ లేకుండా కేవలం క్యాష్ పేమెంట్తోనే చేశారు. సంవత్సరానికి 60,000 కోట్లు. అది అంత అవినీతి జరిగింది అక్కడ. కానీ ఇక్కడ ఇసుక మీద వీళ్ళు మళ్ళీ ఆరోపణలు చేస్తారనే ఉద్దేశం మీద ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా సరే అంతమంది అధికారుల్ని, స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్, ప్రతి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్వారీ పనిచేసేది. గతంలో అర్ధరాత్రులు తెల్లారే వరకు లోడింగ్ చేసుకుని పొక్కలైన్లతో, పెద్ద పెద్ద భారీ పొక్కలైన్లతో, భారీ డంపర్లతో, అంటే 50-60 టన్నులు తీసుకెళ్లే పెద్ద పెద్ద డంపర్లు, అవంతా కార్పొరేట్ వాళ్ళకి, బిల్డర్స్కి పనికొచ్చినాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా మీరు అక్కడ అఫీజ్పేట యువతల ఒక అరవిందో బిల్డర్స్ది పెద్ద కొండల్లాగా తవ్వి తీసుకొచ్చి పోశారు. అవన్నీ కూడా ఆంధ్రా నుంచి వచ్చిన ఇసుకే. అట్లా బిల్డర్స్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఏదుండా కూడా పారదర్శకంగా బిల్డర్లైనా సరే కాక వాళ్ళు ఇక్కడ నమోదు చేసుకుని ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా డెస్టినేషన్ కూడా చెప్పాలి. అంతేగాని మేము ఎక్కడికో మద్రాసు తీసుకెళ్తాం, ఢిల్లీ తీసుకెళ్తామంటే ఎవరు. తర్వాత ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా బార్డర్లు దాటుతున్నా కూడా నిఘా ఉంటుంది. తర్వాత అక్రమంగా ఎక్కడన్నా ఎవడన్నా నిల్వ చేసినా కూడా ఉంటుంది. తర్వాత తీసుకున్న మార్గాల నుంచి డీవియేట్ అయ్యి వెళ్తున్న వెహికల్స్ కూడా పట్టుకుంటారు. ఇంకా అది రేపు జీపీఎస్ ట్రాక్ ద్వారా కనుక ట్రాకింగ్ చేస్తారు. ఇంత చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు మళ్ళీ విమర్శలు రాకుండా. ఇప్పుడు అనేవాళ్ళు ఎప్పుడైనా అంటారు, వాళ్ళు ఇంత తిన్నప్పుడు ఏం లేదు, ఇవాళ మరి ఉచితంగా ఇసుకిస్తున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్పందించాలి కదా, ఇది మంచిదా చెడా? ఇప్పుడు నువ్వు ప్రజల కోసం, మేలు కోసం చేశానన్నావు, పేద ప్రజల కోసం. నువ్వు మరి దాన్ని ప్రైవేట్ కార్పొరేట్లకు ఇచ్చి పెద్ద పెద్ద రేట్లతో అమ్మావు. మరి ఇవాళ డైరెక్ట్గా విలేజర్స్ని, రెవెన్యూ అధికారులని, గనుల శాఖ అధికారులని, ఇతర పంచాయతీరాజ్ అధికారులని, భూగర్భ జల అధికారులని, సంబంధిత అన్ని శాఖల అధికారులని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఒకవేళ డీప్గా చేస్తే భూగర్భ జల వనరుల శాఖ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. వాళ్ళు కూడా కంట్రోల్ చేయాలి. చాలా డీప్గా తవ్వేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయి. అట్లా ఇన్ని శాఖల్ని సమన్వయం చేసి ప్రజాప్రతినిధులు నేను చేసినప్పుడు ప్రజలకు మేలు జరగదా అనేది మాజీ ముఖ్యమంత్రి చెప్పాలి. నువ్వు నెల్లూరులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పలకరించడం కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం. నువ్వు ప్రజల ప్రతిపక్షంగా ఉన్నావు. మంచో చెడో చెప్పు. ఈ పాలసీ మీద నీ అభిప్రాయం ఏంటి? మరి నువ్వెందుకు చేయలేదు? ఒకవేళ ఇది కనుక తప్పు అయితే తప్పు అని చెప్పు. నేను చేసిందే కరెక్టు, అట్లా కార్పొరేట్లకు ఇచ్చి వాళ్ళది ఆడి తీసుకుంటారు, నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తారు, మిగిలిన వాళ్ళ సంగతి ఏమన్నా కానీ మేము ఇట్టా ఎప్పుడు చేయలేదు,
పారదర్శకంగా ఉండేది కాదు. అర్ధరాత్రి కూడా తవ్వుకు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడికి ఏ డంపర్లు వెళ్తున్నాయో కూడా తెలియని పరిస్థితి. అంత చూడరాదు. తెలంగాణలోకి వచ్చి కొండలు రాక ఇక్కడ పేర్చారంటే, నిల్వ చేశారంటేనే ఏ స్థాయిలో కుంభకోణాలు జరిగినాయి అనేది. అక్కడ సామాన్య ప్రజలేమో 1 రూము 2 రూములు కట్టుకోవడానికి ఆడికి ఇసుక దొరకదు. ఇక్కడ 70 అంతస్తులు 80 అంతస్తులు కడుతున్న బిల్డర్స్కేమో కావాల్సినంత ఇసుక చేతి అంటే పెరట్లోనే ఉంటుంది. ఇట్లా చేయబెట్టి తీసుకోవటమే. అక్కడ ఎక్కడైతే ఇది ఉత్పత్తి అయిందో ఆడికి ఇసుక దొరకలే ఊళ్ళల్లో. ఇప్పుడు బాబోటి వాళ్ళం ఊర్లో ఉండి మేము 1 రూమ్ కట్టుకోలేకపోయాం. కార్పొరేట్ వాళ్ళకి ఎంత అంటే అంత ఇసుక, వ్యాగన్ల మీద కూడా తీసుకెళ్ళిపోయేటంత ఇసుక వెళ్ళిపోయింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏం చెబుతాడు? ఈ ఇసుక విధానం మంచిదా చెడ్డదా? ఏదైనా కానీ ముందు స్పందించాలి. స్పందించి చెప్పాలి ఆయన అభిప్రాయం. ప్రజల కోసం ఆయన ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి క్రిమినల్స్ని ఎవడైనా పలకరిస్తాడు. అక్కడ ఆయనకి క్యారేజీలు ఇవ్వటానికి, నాన్ వెజిటేరియన్ ఫుడ్లు పెట్టడానికి, ఇంకా వస్తువులు కల్పించడానికి బోల్డ్ మంది ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే పెద్ద ధనవంతుడు. ఆయన అక్కడేమి ఇబ్బంది ఏం పడ్డావు ఆ ఫుడ్, జైలు ఫుడ్ తిని. అన్ని ఏర్పాట్లు సౌఖ్యాలు అన్నీ జరుగుతాయి. అంతకుముందు ఈయన 16 నెలలు ఉన్నప్పుడు కూడా ఈయనకి అన్ని భోగాలు జరిగినాయి. ఆఖరికి షటిల్ కూడా ఆడుకున్నాడు జైల్లో ఉన్నా కూడా, చెంచులగూడ జైల్లో. తర్వాత వాళ్ళకి సంబంధించిన సాక్షికి సంబంధించిన వాళ్ళందరూ గేటు దగ్గర ఎప్పటికప్పుడు రెడీగా ఉండేవాళ్ళు. అయ్యగారికి ఏది కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కబురు వస్తే చాలు, జైలర్స్ ద్వారా కబురు వస్తుంది బయట వాళ్ళకి, క్షణాల్లో తెచ్చి అక్కడ పెడతారు. పెట్టినట్టు జైలర్స్ తీసుకెళ్ళి ఆనంద ఇచ్చేవాళ్ళు. అందువల్ల ఆయన జైల్లో ఉన్న ఇబ్బందులు ఏమి ఆయన ఎదుర్కోలే. డబ్బుంటే అన్నీ జరుగుతాయి కదా. కాబట్టి ఈయన ఇట్లాంటి నేరస్తుల గురించి మాట్లాడే బదులు ప్రజల గురించి తెలుగుదేశం వాళ్ళు మంచి పనులు చేస్తున్నారా చెడ్డ పనులు చేస్తున్నారా అవన్నీ చెప్పాలి. అంతేగాని ఏదన్నా చెడు ఉంటే విమర్శిస్తాను, మంచి ఉంటే కళ్ళు మూసుకుంటాను అనే పద్ధతి కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ప్రజలకి ఖచ్చితంగా ఇది మేలు జరుగుతుంది. ప్రజల మీద ఏమాత్రం ఆర్థిక భారం పడకుండా ఎంత మినిమము చేయాలో అంత జాగ్రత్తలు తీసుకోమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. జిల్లా కలెక్టర్లను కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మాన్యువల్గా నింపుతున్నా కూడా కూలీలకి గిట్టాలి, అట్టని మళ్ళీ ఇసుక కొనే వాళ్ళకు కూడా ఆర్థిక భారం పడొద్దు. ఎక్కడికక్కడ ఖర్చుల్ని అదుపులో పెట్టమని చెప్పాడు. పెట్టి ఇచ్చే ప్రోడక్ట్ని తక్కువకి ఇవ్వండి, మాకు రాబడి అక్కర్లేదు, మాకు సేంద్రేజ్ భాగం వస్తే చాలు. అది కూడా పెట్టకపోతే ఏమవుతుందంటే అరాచకం ఏర్పడిపోతుంది. కాబట్టి ఏ వస్తువైనా ఫ్రీగా ఇస్తే, ఇప్పుడు మీరు రైల్వే రిజర్వేషన్ ఫారాల దగ్గరికి వెళ్ళండి, అవి ఫ్రీగా వస్తాయి కాబట్టి కాళ్ళ కింద వేసి తొక్కుతారు. అదే మీరు ఒక 10 పైసలు అని పెట్టండి, 10 పైసలు అంటే కూడా జనం జాగ్రత్తగా ఉంచుతారు. అంతేనే కదా. ఏ వస్తువుకైనా మినిమం ఉండొచ్చు. అది ఇవ్వటానికి ప్రజలకు కూడా రెడీయే. తర్వాత ఇంకోటి వాళ్ళు తీసుకుంటుంది సొంతంగా మింగటానికి తీసుకోవట్లా, ప్రభుత్వ ఖజానాకి వెళ్తున్నాయి. రేపు ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల కోసమే ఖర్చు పెడతారు. ఇంతలో మధ్య దళారులు ఉండి ఎవడన్నా తింటుంటే ప్రజలకు బాధ, లంచం తీసుకుంటుంటే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజలు కూడా అలర్ట్గా ఉండి ప్రభుత్వం ఇంత ఓపెన్గా ప్రజలకు సహాయం చేస్తుంది కాబట్టి ఇందులో లంచగొండి విధానాలు కూడా డెవలప్ అవుతాయి, క్రమేపీ దూరతారు. అట్లా దూరినప్పుడు ప్రజలు స్థానిక పెద్ద అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, కలెక్టర్ల దృష్టికి, ఎస్పీల దృష్టికి, లేకపోతే రెవెన్యూ డివిజన్ జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఇలాంటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. విఏఓలు విఆర్ఓలు లంచగొండితనం చేయరని నేను చెప్పను, ఖచ్చితంగా చేస్తారు. వెనకటికి ఒక రాజుగారు ఒక లంచగొండి ఉద్యోగి ఎక్కడేసినా లంచం తీసుకుంటున్నాడని వాడిని తీసుకెళ్ళి సముద్రపోటుని వేసాడంట, గుడారం పెట్టి అక్కడ ఉండరా అని. ఏం చేయాలంటే వచ్చే వాగాలు లెక్క పెట్టి నువ్వేం చేయొద్దు అన్నాడంట. రాజముద్ర ఉంటుంది కదా అక్కడ గుడారంలో, రాజముద్ర ఉంటే ఆడు ఏం చేస్తున్నాడు, లెక్కేసుకుంటున్నట్టు పడవలాళ్ళు వెళ్ళారనుకో, వాగులకి అడ్డం వస్తున్నాయంట. నీ పడవ రావటం వలన 4 వాగలు తగ్గిపోయినాయి, నేను రాజుగారికి లెక్క చెప్పాలి, నువ్వు దానికి డబ్బులు కట్టమని అక్కడ కూడా వాడు కరప్షన్ మొదలుపెట్టాడు. ఈ పడవలాళ్ళు వెళ్తుంటే వాగలకి అడ్డం వస్తున్నాయి, అమ్మో మళ్ళీ రాజుగారి దృష్టికి వెళ్తే ఇంకా కొరడా దెబ్బలు పడతాయేమో అని ఆయన పెట్టాడంటే ఏదో ఒక దీనికోసమే పెట్టుంటాడు కదా. అందుకని ఆడు అట్ట సంపాదించేవాడు సముద్ర బొడ్డున వేసినా సంపాదిస్తాడు. అందువల్ల ఇక్కడ కూడా జరగదని నేను చెప్పను, కానీ క్రమేపీ అట్లాంటి శక్తులు దూరతాయి కాబట్టి ప్రజలు కూడా ఎక్కడ లంచగొండితనం తలెత్తినా వెంటనే కనుక తీసుకొస్తే దాన్ని ఖండించగలుగుతారు. ఇంత చేసిన ప్రభుత్వ ఉద్యోగుల మీద అది నియంత్రించలేదా? మంచి మాట రాకపోతే ఇంత ఫ్రీగా ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం బదనాం అవ్వద్దు కదా. అట్లాంటి వాడు ఎవడన్నా కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటే సస్పెండ్ చేస్తే, డిస్మిస్ కూడా చేస్తుంది అవసరం. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం ఇంత త్యాగం చేసి తీరా మళ్ళీ ఆ డబ్బులు ఆళ్ళు తింటే ప్రభుత్వానికి వచ్చే లాభం ఏముంది, మంచి పేరు ఏముంటుంది, అట్లా అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి. మంచో చెడైతే చెడు చెప్పు, నే చేసిందే మంచి విధానం అని, అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు నిన్ను మళ్ళీ కొనసాగించాలా వచ్చేసరికైనా లేదా అని. స్పందించడం అయితే స్పందించాలి, మంచిదైతే మంచి అను, చెడైతే చెడు, ఎట్టా చెడో చెప్పు అది.